అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం వారణాసి రామకృష్ణ గారు రచించిన నవ వసంతం అనే ఓ చక్కటి కథను విందాం. ఇక కథలోకి వెళ్దాం. పార్వతమ్మ గారు ఆశ్చర్యచకితురాలై నిలబడి ఉన్నారు. కళ్ళు విప్పార్చి చూస్తూ ఉండిపోయారు. ఆమె ఒక స్త్రీ. ఆమెలాగా ఎందరో స్త్రీలు అలా నిలబడి ఉన్నారు. ఒక గంట నుంచో ఒక రోజో కాదు, దాదాపు సంవత్సరాలుగా తరతరాలుగా నిలబడి ఉన్నారు. ఆమెలాగే నలుగుతున్నారు. అనుక్షణం మనసు క్షోభతో రగిలిపోతుంటే నిర్ఘాంతపోతూ జీవితాన్ని చూస్తున్నారు. రాజీపడి బ్రతుకు వెళ్లదీస్తున్నారు. ఆమె ముద్దుల మనవరాలు సరళ. ఆ రోజు ఉదయం సరళా సరళా కిచెన్లో కాఫీ కలుపుతున్న సరళ వరండాలోంచి భర్త పెట్టిన కేక విని, వస్తున్నానండి, కాఫీ తీసుకెళ్లి ఇచ్చింది. కాఫీ తాగేసి అతను బూట్లోంచి పాలిష్ డబ్బా బ్రష్ తీసి ఆగిపోయాడు. ఏమైంది, పాలిష్ అయిపోయిందా? సరళ అడిగింది. అంటూ సుధీర్ చిన్నగా మూలిగి, పాలిష్ అయిపోయింది, కొత్త డబ్బా తెచ్చుకోండని కాస్త నాకు చెప్పొచ్చుగా విసుగ్గా అన్నాడు. సరళ ఆశ్చర్యంగా చూసి, నేనా? మీ పాలిష్ అయిపోయిందని నాకేం తెలుసు? చిన్నగా అంది. అట్లా ప్రతిదీ తెలుసుకోకపోతే జీవితాంతం ఏదీ తెలీదు. నీకేం ఉద్యోగం సద్యోగం లేదుగా. తీరుబాటుగా ఇంట్లో ఉన్నప్పుడు కాస్త ఇట్లాంటివి గమనిస్తే తెలుస్తాయి. మరింత చిరాగ్గా చెప్పి షూ వేసుకుని బ్రష్ చేత్తో పట్టుకుని దగ్గరగా వచ్చి, అయినా ఒక పని చేస్తే పోలా? వ్యంగ్యంగా నవ్వుతూ అన్నాడు. సరళ అర్థం కానట్టు చూసింది. అతను బ్రష్ని ఆమెను చేతి మీద రాస్తూ, ఇట్లా 10 మాటలు బ్రష్ని నీ ఒంటికేసి రుద్దితే నీ ఒంటికున్న నల్లరంగంతా దీనికి అంటుతుంది. దాంతో షూ పాలిష్ ఎంచక్కా చేసుకోవచ్చు నవ్వుతూ అనేసి బ్రష్ని గూట్లో విసిరేసి చక్కా పోయాడు. సరళకి ముళ్ల కంచీతో హృదయం మీద కోసినట్టయింది. అతను అన్న మాటలకి హృదయం బరువెక్కి అలాగే అక్కడే చాలాసేపు నిలబడిపోయింది. సుధీర్కి పెద్దగా చదువు అవ్వలేదు. ఇంటర్ తర్వాత జులాయిగా తిరుగుతుంటే దూరపు బంధువైన సరళ తండ్రి చేరదీశాడు. చేస్తున్న వ్యాపారంలో పని కల్పించాడు. కొన్నాళ్ల తర్వాత సుధీర్కి సరళని పెళ్లి చేసుకుంటే బావుంటుందన్న ఆలోచన వచ్చింది. ఇండైరెక్ట్ గా తన అభిప్రాయాన్ని సరళ తండ్రికి చెబితే ఆయన సంతోషంగా ఒప్పుకొని పెళ్లి చేశాడు. వ్యాపారంలో వాటా ఏర్పాటు చేశాడు. ఉన్న ఊళ్ళోనే ఓ ఇల్లు కొనిపెట్టాడు. ఇద్దరూ అక్కడే సంసారం ప్రారంభించారు. పెళ్లై 3 నెలలు కూడా అవలేదు. పెళ్లైన మొదటి రోజు నుండి ఏదో ఒకటి వ్యంగ్యంగా ఎత్తి పొడుస్తూ ఉన్నాడు. ఉన్నంతసేపు బాగానే ఉంటాడు. నవ్వుతూ మాట్లాడతాడు. సరదాలు సరసాలు చేస్తాడు. అయితే ఉన్నట్టుండి మాటలు కొరడా జులిపించి వెళ్లిపోతాడు. పెళ్లైన కొత్తలో సినిమా చూసొచ్చిన రాత్రి సుధీర్ ఆమెతో, నువ్వా హీరోయిన్ రోజాలా నవ్వడం నేర్చుకో సరళా అన్నాడు. ఆమె తెల్లబోయి చూసింది. అవును సరళా, రోజా నవ్వుతుంటే అద్భుతంగా ఉంది. ఛ, నేనసలు తప్పు చేశాను అన్నాడు తల అడ్డంగా ఆడిస్తూ. ఆమె విస్తుపోతూ చూడగానే, అదేనే ముద్దు మొహమా, చక్కగా రోజాలా నవ్వే ఏ అమ్మాయినో చేసుకోకుండా తొందరపడి నిన్ను చేసుకున్నాను అంటూ నవ్వి అటు తిరిగి పడుకున్నాడు. తరువాత మరోసారి సరళ కట్టుకున్న చీరవంక చేదరగా చూస్తూ, ఇదెప్పుడు కొనుక్కున్నావు అడిగాడు. మొన్న మా అమ్మ వచ్చినప్పుడు తీసుకొచ్చింది సరదాగా చెప్పింది సరళ. మీ అమ్మకి అస్సలు టేస్ట్ లేదు. తెచ్చే చీరేదో కాస్త మంచి తీసుకురావచ్చుగా. చిచి ఈసడింపుగా అనేసి, అయినా నీ తెలివి ఏమైంది? పక్కింట్లో ఉంటున్న విజయ, ఆవిడ్ని చూడు, భలే మంచి చీరలు కడుతుంది. అసలు ఆవిడ చీరలు కడితే ఎంత పొందిగ్గా ఉంటుంది. మురిసి ముక్కలవుతూ సుధీర్ చెబుతుంటే సరళ భూమిలోకి కుంగిపోతున్నట్లుగా అనిపించింది. సరళ తండ్రికి ఈ సంగతులేవి తెలీదు. అల్లుడంటే సదాభిప్రాయం, గౌరవం. సుధీర్ రోజు వ్యాపార పనుల నిమిత్తం ఎక్కడెక్కడో తిరుగుతూ భార్యతో మాట్లాడటం కుదరటం లేదని కూతురు ఇంట్లో ఫోన్ పెట్టించాడు. సుధీర్కి సెల్ ఫోన్ కొనిచ్చాడు. ఒకరోజు సుధీర్ ఫోన్ చేసి, సరళ ఏం చేస్తున్నావు అడిగాడు. ఇప్పుడే మీ బట్టలు ఉతికి ఆరేశాను. ఇక స్నానం చేసి వంట చేయాలి. లంచ్కి ఇంటికొస్తారా లేక ఆఫీస్కి క్యారియర్ పంపనా సంతోషంగా అడిగింది. నువ్వేమీ అట్లాంటి పనులు చెయ్యొద్దు గాని, నీకు షీలాదేవి తెలుసా? షీలాదేవా? ఎవరు? మా డాడీ ఆఫీస్లో స్టెనోనా? ఆవిడే. ఆవిడ డబుల్ ఎంఏ చేసిందన్న సంగతి ఇప్పుడే తెలిసింది. సరళ, నువ్వు కూడా ఆవిడ డబుల్ ఎంఏ చేయకూడదు? భర్త ఫోన్లో అంటుంటే సరళ అమాంతం కళ్ళు తిరిగి, ఏమిటి, నేనా? డబుల్ ఎంఏనా? ఆశ్చర్యంగా అడిగింది. అవును, నువ్వే. ఏంటలా ఆశ్చర్యపోతూ చెబుతున్నావు? అసలు ఇంట్లో బట్టలు తుక్కుంటూ వంట చేసుకుంటూ ఎన్నాళ్ళింకా పాతకాలం పాపాయబలా ఉండిపోతావు? చక్కగా ఎంఏలు చేసేసి నువ్వు కూడా ఆఫీసులో చేరితే బావుంటుంది.
అతనలా అంటుంటే ఏం చెప్పాలో అర్థం కాక సరళ మౌనం వహించింది. ఏమిటి మాట్లాడువు? అవునులే, నీ మొహానికి చదువు ఒక్కటే తక్కువ. అది మనకి అబ్బేది కాదులే, అంతా నా కర్మ. ఫోన్ బటన్ విసురుగా నొక్కాడు. అదే రోజు రాత్రి సుధీర్ ఇంటికొచ్చేసరికి సరళ పుస్తకాలకి అట్టలేస్తోంది. ఏంటి పుస్తకాలన్నీ? సుధీర్ ఆశ్చర్యంగా అడిగాడు. సరళ నవ్వుతూ, నావే, సగంలో ఆపేసిన బిఏ పుస్తకాలు అన్నది. అంటే కొంపదీసి నువ్విప్పుడు బిఏ చదువుతావా? అదేంటి, ఫోన్లో మీరేగా చెప్పారు. పట్టుదలగా చదువుదామని అటక మీద ఉన్న పుస్తకాలన్నీ దింపాను. ఆమె అంటుంటే సుధీర్ పగలబడి నవ్వి, సరళా, నేనేదో ఉగుసుపోక ఫోన్లో చెబితే తగుదనమ్మా అని చేసేస్తావా? భలే దానివే, కొట్టి పారేశాడు. ఆమె మాత్రం సీరియస్గానే, నేను ప్రైవేట్గానైనా బిఏ చదువుతాను, ఎంఏ పూర్తి చేస్తాను అన్నది. ఏడిసావు, నాకు వండివార్చి సరిగ్గా నన్ను చూసుకుంటే చాలు, కరుకుగా అన్నాడు. అదేమిటండి, మీరు చెప్పిన దగ్గర నుంచి నాకు పట్టుదల వచ్చి ఉత్సాహంగా ఉంటేను? చాలు సరళ, నీ ఉత్సాహాన్ని సంసారం చక్కదిద్దడానికి ఉపయోగించు. అయినా సరళ, నువ్విప్పుడు బిఏ గనక పూర్తి చేస్తే నా సంగతేంటి? నేనేమో ఇంటర్మీడియట్, నువ్వేమో అప్పుడు గ్రాడ్యుయేటు. అమ్మో! సుధీర్ అంటుంటే సరళ తెల్లబోయి చూస్తుండగానే ఆమెని దగ్గరికి లాక్కొని గడ్డంతో రుద్దుతూ, మొగుడు కంటే పెళ్ళానికి ఎక్కువ చదువు ఉండకూడదు తెలుసా చెప్పాడు. అతని గుబురుగడ్డ మొహానికి ముళ్ళులాగా గుచ్చుకుంటోంది. అతని మాటలు ముళ్ల కంచెని మనసు మీద లాగినట్లు గుండె మండిపోతుంది. ఆమె మొహాన్ని ఆయన పరిశీలనగా చూస్తూ, ఏంటి, ఏం ఆలోచిస్తున్నావు? ఓహో, గడ్డం గుచ్చుకుంటోందా? సరళా, నీకు తెలుసో లేదో గాని నా ఫ్రెండ్స్ అంతా, ఒరే, అందరికీ గడ్డం పెరిగితే అసహ్యంగా ఉంటుంది, కానీ నీకు మాత్రం గడ్డంని గ్లామర్ని పెంచుతుందిరా అని తెగ మెచ్చుకుంటారులే చెబుతూ ఆమెను విడిచిపెట్టి అద్దంలో చూసుకుంటూ దువ్వెనతో గెడ్డాన్ని దువ్వసాగాడు. సరళ విచిత్రంగా అతన్నే చూడసాగింది. మరోసారి ఏదో ఫంక్షన్కి పిలుచుకెళ్లి అక్కడెవరో పెద్దావిడిని పరిచయం చేసి ఆవిడ ఎదురుగానే, చూడు సరళ, ఆంటీకి 40 ఏళ్లట. ఆంటీ ఇంకా ఎంత స్మార్ట్గా ఉందో చూడు. అసలు ఆంటీలో ఉన్న ఆకర్షణంతా ఆవిడ హెయిర్ స్టైలే. నువ్వు ఆంటీలాగే జుట్టు ముడివేసుకుంటే బావుంటుంది. గట్టిగా అందరికీ వినిపించేలా అనేసరికి అందరూ నవ్వారు. సరళతో పాటు సదరు ఆంటీ కూడా ఏం చెప్పాలో అర్థం కాక నిలువుగుడ్లేసుకుని చూసింది. ఏరి కోరి తనను పెళ్లి చేసుకున్నాడని, తన జీవితం ఆనందంగా సాగుతుందని అనుకున్నదల్లా సరళ మనసుకి ఇవన్నీ గుర్తుకొచ్చే కొద్దీ భారంగా కృంగిపోయింది. అతనిలో రోజురోజుకి పెరిగిపోతున్న ఈ ధోరణిని ఏదో ఒక రకంగా నిలువరించాలి, ఏదో ఒక విధంగా ప్రతిఘటించాలి. లేకుంటే ప్రతిరోజు నరకమే. మానసికంగా తన చిత్రహింసలు పడాలి. బుగ్గ మీద చెక్క కట్టిన కన్నీటి చారికల్ని సరళ తుడుచుకుంది. ఆ రోజు రాత్రి సుధీర్ చాలా ఆలస్యంగా వచ్చాడు. పడగ్గదిలోంచి ఆమెను పిలిచాడు. సరళ మనసు చిక్కబట్టుకుని టేబుల్ సొరుగు లాగింది. గదిలోంచి సుధీర్ అసహనంతో అరుస్తున్నాడు. సరళ సొరుగులోని కవరు చేతుల్లోకి తీసుకుంది. మెల్లగా లోనికెళ్ళింది. ఆమె రాక ఆలస్యమై కోపంతో సుధీర్ ముక్కుపుటాలు అదురుతున్నాయి. సరళ ప్రశాంతంగా అతన్ని చూసింది. ఎంతసేపు ఏం చేస్తున్నా? విసుగ్గా అని చెయ్యి పట్టుకోబోయాడు. ఆమె చప్పున ఒక అడుగు వెనక్కి వేసింది. సరళకి అప్పుడు అతని చెయ్యిలా కాక పొడుగాటి చెక్కతో చేసిన బ్రష్లా అనిపించింది. తూలి పడిపోయిన వాడల్లా ఆపుకొని సుధీర్, ఏంటి, మూడు బాగలేదా? సీరియస్గా అడిగాడు. సరళ జవాబివ్వలేదు. సుధీర్ సాలోచనగా చూసి, ఓహో, పొద్దున ఏమైనా అన్నానా? చూడు, ఏదో తిడుతూ ఉంటాను, నాకే గుర్తుండి చావదు. నువ్వు పట్టించుకోకూడదు, సరేనా? చెబుతుంటే సరళ జవాబివ్వలేదు. అతను విచిత్రంగా చూసి గబుక్కున దగ్గరికి లాక్కొని, చెప్పు సరళ, నేనేమైనా తప్పు చేసినట్లయితే చెప్పు, కాని ఇట్లా దూరంగా ఉంచి బాధ పెట్టకు. అతనలా అంటుంటే ఆమె పళ్ళు దిగువన కోపాన్ని దాచుకొని దూరం జరిగింది. ప్లీజ్ సరళ, టైం వేస్ట్ చేయకు. ప్రతిరోజు నా చేత లెక్చర్లు చెప్పించుకోకు. చిరాగ్గా అనేసరికి సరళకి కోపం ఆవేశం ఆగలేదు. ముంచుకొస్తున్న అతన్ని వారించి, ఆగండి, గట్టిగా అరిచింది. సుధీర్ హతాశుడైనాడు. మీ చేత రోజు లెక్చర్లు చెప్పించుకోవాలని నేనేమీ అనుకోవడం లేదు. మీరేం చెప్తున్నారో, మీరేం చేస్తున్నారో మీకేమీ అర్థం కావటం లేదు. ఎంత సర్దుకుపోతున్నా, ఎంత ప్రేమగా మీతో ఉందామనుకున్నా నన్ను ఉండనివ్వడం లేదు. అసలు మీరు టెండూల్కర్లా, క్రికెట్ ఆటగాడైతే బావుండేది అని అననుగాక అనను. లియాండర్ పేస్లా టెన్నిస్ ప్లేయర్ అయితే బావుంటుందని అనను. బిల్ గేట్స్లా కంప్యూటర్ ఇండస్ట్రీ పెట్టి కోటాను కోట్లు గడిస్తే బావుండునని అస్సలనను.
ఇండ్లరామ సుబ్బారెడ్డిలా మానసిక శాస్త్రవేత్త అయితే స్త్రీ మనసు లోలోతుల్లోకి వెళ్లి అర్థం చేసుకోవాలని ఆశ లేదు. కేవలం మీరెంతో ఇష్టపడతారే, ఎంతో గర్వంగా ఫీల్ అవుతారే ఆ మీసాలు గడ్డాలు చూసుకొని అవి తీసేయండి చాలని నేనంటే మీరెంత హర్ట్ అవుతారు. అవి అడ్డంగా ఉన్నాయని, చండాలంగా గుచ్చుకుంటున్నాయని, వాటిని చూస్తుంటే నాకు డోకొస్తుందని అన్నాననుకోండి, మీ మనసుకెంత గాయమవుతుంది. అందుకే ఇవేమీ అనను. ఎలా ఉన్నారో అలా ఉంటేనే నాకిష్టం. మిమ్మల్నిగా నేను స్వీకరించడమే ఇష్టం. సీరియస్గా చెప్పి ఒక్క క్షణం ఊపిరి పీల్చుకుని తిరిగి చెప్పసాగింది. కానీ రోజురోజుకి మీరు నా మనసెంత గాయపరుస్తున్నారో తెలుసా? మీరు మాట్లాడే మాటలకి నా మనసెన్ని ముక్కల ముక్కల కింద తెగుతుందో మీకు అర్థం కాదు. అందుకే బాగా ఆలోచించి నేను నిర్ణయానికి వచ్చాను. నేను కాలేజీలో చేరి చదువుకుంటాను. నా కాళ్ల మీద నేను నిలబడతాను. అంతదాకా మనిద్దరం కేవలం ఫ్రెండ్స్ అంతే. ఒకవేళ మీరు నిజంగానే నేనంటే ఇష్టం లేకపోతే, నా ఒంటి నలుపు రంగు సరిగ్గా కనిపించక అప్పుడు తొందరపడి పెళ్లి చేసుకున్నానని ఫీల్ అవుతుంటే, ఇదిగోండి ఈ విడాకుల కాగితం మీద సంతకం పెట్టాను. మీకు నచ్చిన అమ్మాయిని పెళ్లి చేసుకుని హాయిగా ఉండండి అంటూ కాగితాలు చేతిలో పెట్టి, కానీ ఒక్కటి మాత్రం గుర్తుంచుకోండి, ఏ అమ్మాయి కూడా రోజాలా నవ్వలేదు, పక్కింటావుడ్లా చీర కట్టలేదు, ఆంటీలా జడ వేసుకోలేదు, చీలాదేవిలా డబులెమ్మేలు చెయ్యలేదు. ఇన్ని లక్షణాలతో మీకు ఎర్రగా బుర్రగా సినిమా స్టార్లా ఉండే పెళ్లం కావాలి అంటే మీరు దాదాపుగా ఓ 20 మందికి తాళి కట్టాలి. అది కుదిరే పని కాదు. వెధవేషాలు వేస్తే కటకటాల పాలవుతారు, జాగ్రత్త. సరళ ఆవేశంగా చెబుతుంటే, సుధీర్, సరళా ప్లీజ్ నేను చెప్పేది ఏదో చెప్పబోతుంటే ఆమె అడ్డుకుంటూ, వినను. నా నిర్ణయంలో మార్పు లేదు. మీకు నా మీద ప్రేమ నిజంగా ఉంటే 4 ఏళ్ల తర్వాత కలుద్దాం అంటూ ముందే సర్దిపెట్టిన అతని సూట్ కేసులు హాల్లో తెచ్చిపెట్టింది. సుధీర్కి అర్థం కాక చూశాడు. ఇంతలో ఇంటి ముందు కారు ఆగిన చప్పుడు. మీకు మా డాడీ ఆఫీస్లోనే జాబ్ ఉంటుంది. మీకోసం మెన్స్ హాస్టల్లో రూమ్ ఏర్పాటు చేశాను. జాబ్ చేస్తూ మీరు పై చదువులు కంప్లీట్ చేయండి. సరళ చెప్తుండగా కారు డ్రైవర్ లోనుకొచ్చి సుధీర్ తాలూకు సామాన్లన్నీ కారులో పెట్టాడు. సుధీర్ పాలిపోయిన మొహంతో కారెక్కాడు. పార్వతమ్మ వరండాలో ఇంకా అక్కడే అలాగే నిర్ఘాంతపోయి చూస్తూ నిలబడి ఉంది. ఏదో అద్భుతాన్ని చూసినట్టు ఆనందంతో వెలిగిపోతోంది ఆవిడ మొహం. ఆమెకి బాగా అర్థమైంది. 4 దశాబ్దాల క్రిందట తను తన జీవితంలో ఇదే నిర్ణయాన్ని తీసుకోలేకపోవటం చేత జీవితంలో 4 పదుల సంవత్సరాలు కేవలం హీనంగా, దీనంగా, దారుణంగా దొర్లిపోయాయి. 40 వసంతాలుగా విరాజిల్లాల్సిన జీవితం ఇక్కడ తప్పిదం చేసిందో అర్థమైన ఆమె హృదయం ఉప్పొంగి మనవరాలిని మనసారా గాఢంగా కౌగిలించుకుని ఆనంద భాష్పాలు రాల్చింది. కారు బయలుదేరుతుండగా సుధీర్ తొలిసారిగా కళ్ళు తెరుచుకుని మరీ వాళ్ళిద్దరినీ చూశాడు. ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ కథల కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.